హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. నేనైతే ఫిష్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫిష్ కర్రీ కోసం అయితే నేను ఇక్కడ 1 కిలో చేపలను అయితే తీసుకొని వాటిని అయితే మంచిగా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కర్రీ ప్రిపరేషన్కి ముందు చేపల్ని నేను కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని అయితే కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి ముక్కలకి కారం ఉప్పు బాగా కలుస్తుంది కదండి. అలా చేయటం వల్ల బాగుంటుంది కర్రీ కూడా. అందుకని నేను మొత్తం చేప ముక్కలన్నిటికీ కూడా చక్కగా కారం ఉప్పు కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా సరిపోతుంది ఫ్రెండ్స్. మనం ఒక 5 మినిట్స్ అండ్ 10 మినిట్స్ చూసారండి. అయితే నేను కర్రీ కోసం ఇక్కడ చింతపండుతో అయితే కాకుండా మామిడికాయ అయితే కర్రీ చేస్తున్నానండి. చింతపండు కన్నా మామిడికాయతో అయితే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉల్లిపాయ, టమాటా నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత మిక్సీ పట్టానండి. మనకి అలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. మనకి ఇది పెద్ద ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఈ మిశ్రమం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫ్రై చేసి మిక్సీ పట్టాను కాబట్టి. మామిడికాయ ముక్కలను కూడా నేను ఒక మామిడికాయ తీసుకున్నాను. మీరు బాగా పుల్లగా ఉంటే ఆఫ్ తీసుకోండి. నాకు అంత పులుపు లేదు కాబట్టి నేను ఒక మామిడికాయ అయితే తీసుకున్నానండి. 1 కిలో చేపలకి మామిడికాయ ముక్కలను కట్ చేసుకొని మంచిగా ఉడకబెట్టేసుకున్నానండి. దీంట్లో నేను కర్రీకి సరిపడా కారం, కొంచెం ఉప్పు, ఆల్రెడీ మనం ఇందరు చేప ముక్కలు వేసాం కదండి. ఇక్కడ మామిడికాయ ముక్కలు నేను ఆల్రెడీ ఉడకబెట్టేసుకొని కొంచెం స్మాష్ చేసుకున్నానండి. దాన్ని కూడా నేను దీంట్లో వేసేసుకొని లాస్ట్లోనే 1 గ్లాస్ వాటర్ వేసుకుంటాం. ఇంకా చింతపండు పులుసు వేయాల్సిన అవసరం లేదండి. మనకి మామిడికాయ పులుపే సరిపోతుంది. ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ. మనకి చింతపండు కన్నా మనకి మామిడికాయ అనేది బాగుంటుంది. టమాటా కూడా వేసాం కాబట్టి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత మనం ఈ పులుసులోను మనం ఆల్రెడీ ముక్కల్ని కారం ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి. వాటిని కూడా మనం ఈ కర్రీలో వేసేసుకొని ఒక 10 మినిట్స్ సరిపోతుందండి. ఎక్కువసేపు అవసరం లేదు. కర్రీ చూసారండి బాగా ఉడుకుతుంది. చక్కగా దగ్గరగా కావాలంటే దగ్గరగా, లేదంటే పులుసులాగా అయితే పులుసులాగా నేను కొంచెం దగ్గరగానే ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. అదే చూసారండి గ్రేవీ కూడా మనం మామిడికాయ వేయటం వల్ల చాలా బాగా వచ్చిందండి. కర్రీ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ వేడి రైస్లోకి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ చేపల కూర మామిడికాయ కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.